ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది? చతుర్గ్రహ కూటమని, మకర రాశిలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయని, గత మాసంలో మనకి 14, 15, 16, 17 తేదీలలో గ్రహ మార్పులు, రవి గ్రహ మార్పు, అలాగే ఇప్పుడు కుంభంలోకి రవి మారడం, మరి ఇవన్నీ కలుపుకుంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటే, కన్యా రాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అదృష్టవంతులు నక్కతోక తొక్కినట్టే మీరు ఈ వారంలో చాలా మంచి పరిపూర్ణత, ప్రశాంతత, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖయోగాన్ని పొందుకోబోతున్నారు. 1వ వారంలో మీకు అద్భుతమైనటువంటి వివాహాది నిశ్చయితాంబుల లాభం, 2వ వారంలో ఉద్యోగాభివృద్ధి, 3వ వారంలో ఆర్థికాభివృద్ధి, 4వ వారంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్య లాభం, వ్యాపార లాభం, అన్ని రకాల శుభయోగాలు. ప్రతి వారం కూడా మీకు అనుకున్నది జరిగే అవకాశం. మేబీ అష్టమ చంద్రుడు, వ్యయ చంద్రుడు, అలాంటప్పుడు కొంత ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు తప్ప రోజువారీ ఫలితాలు. కానీ ఓవరాల్గా మీకు మంత్ మొత్తం కూడా మీకు చాలా మంచి ప్రయోజనం. సంతానము లేని వారికి సంతాన శుభయోగం, సంతానము వల్ల మీకు ఆనందం, గౌరవము, మంచి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం, రాజకీయ రంగంలో ఊహించడం విజయం, రాజకీయ నాయకులకి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశం. ఏదైనా ఎన్నికలు ఉన్నా, లేదా ఏదైనా రాజకీయ రంగ ప్రవేశం చేసినా మీకు తిరుగుండదు. నియోజకవర్గంలో ప్రజల చేత మీరు కీర్తించబడే అవకాశాలు, బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా నాయకుడు మంచివాడు, మా నాయకుడు మాకు ఇది చేస్తాడన్నటువంటి మీరు ఆ కార్యక్రమాలు పూర్తి చేయడం, నియోజకవర్గంలో పూర్తి చేయడం, నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి చేత మెప్పు పొందడం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా మంచి రాజకీయ భవిష్యత్తు మీకు అద్భుతంగా ఉండబోతోంది. కళాకారులకి, క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు, విదేశాల్లో కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, మంచి లాభాన్ని పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్ట్ రావడం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బ్రహ్మాండం. టొమాటో, పొద్దుతిరుగుడు పువ్వు, అలాగే చిక్కుడుకాయలు, అలాగే క్యాబేజీ, శనగలు, నల్ల నువ్వులు, కందులు, ఈ పంట వేసిన వారికి తప్పకుండా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా మీకు అభివృద్ధి పొందుకునే అవకాశం. రైతన్నలకి సుఖశాంతులు, ఆర్థిక లాభాలు, ధాన్య పంట, ధాన్యలక్ష్మి అనుగ్రహం కూడా మీకు బాగా ఉంటుంది. ఆనందాలు, శుభయోగాలు, సంతాన లాభాలు, కుటుంబ సౌఖ్యం, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగం. ధనకనక వస్తువుల ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. శుభకర సంతాన వార్తలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో అద్భుతం. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణ మణిజంటకి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధనప్రాప్తి, ఆర్థికంగా పరిపూర్ణమైనటువంటి విజయం, ఆనంద యోగం. ప్రతిరోజు కూడా మీకు పండగ వాతావరణం. పరమేశ్వరుడు అనుగ్రహంతో మీరు అనుకున్నట్టుగా ఒక ప్లానింగ్ ప్రకారంగా పూర్తి చేసుకుంటారు. విదేశీ ప్రయాణం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు, అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు పరిపూర్ణ విజయాన్ని సాధించడం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకునే శుభమైన మాసంగా చెప్పబడుతుంది ఈ మాసం. ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.